సినిమాలో డైలాగులు బాగానే ఉంటాయి తెర మీద చూడడానికి వినడానికి, అది కూడా సినిమాలో మాత్రమే హీరో చేస్తే బాగుంటాయి. ఆ హీరో బయట రియల్ లైఫ్లో అలాంటి డైలాగులు వేస్తే మాత్రం కుదరదు. ఇప్పుడు పుష్ప సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ అది, రప్ప రప్ప నరుకుతాము అనేది, అది అక్కడి వరకు బాగానే ఉంది. దాన్ని ఆపాదించేసి జగన్కి ఒక ఫ్లెక్సీ పట్టుకొని వచ్చేసి, అది కూడా జగన్ పర్యటనలో నానా హడావిడి హంగామా సృష్టించి బెదిరించడం, అది ఒక రకంగా. అంటే నిన్ను నరుకుతాం, నిన్ను చంపుతాం మేము అంటే, అది అలా బెదిరించడం కూడా హత్యాయత్నం అవుతుంది ఒక రకంగా. అది కూడా ఇప్పుడు ఆత్మహత్య అనేది ఎలా నేరమో, ఒకళ్ళని బెదిరించడం కూడా నేరమే కదా. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆవేశపూరితంగా ఒక నాయకుడు, ఒక లీడర్, ఒక ఆరోపణలో, ఒక విమర్శల రూపంలో ప్రత్యర్థి మీద ఆయన మాట్లాడడం వేరు. ఫ్లెక్సీలు పట్టుకొని, బోర్డులు పట్టుకొని వచ్చేసి 2029లో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కళ్ళని రప్పా నరుకుతామంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అది ఎవరైనా, అది ఒకటి ఇందులో కుట్ర కోణం ఉందా అనేది కూడా. తాజాగా అలాగ ఆ ప్లకార్డ్ పట్టుకొని, ఆ ఫ్లెక్సీ పట్టుకొని వచ్చిన వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, అతనికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంది అనేది ఒక ప్రచారం. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారట. అంటే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే నిజంగా టీడీపీ సభ్యత్వం ఉంటే, అతనికి ఉంటే, నేను చెప్పేది నిజంగా ఉంటే, ఉందని నేను ధృవీకరించట్లేదు, ఒకవేళ ఉంటే అతన్ని ఎలాగ వైసీపీలో ఉన్న కార్యకర్తలందరూ ఎలా రానిచ్చారు? అప్పటికప్పుడు ఏదో సినిమాలో ఇలాగ ముసుగేసుకుని వచ్చేసి ఫ్లెక్స్ ఇలా పైకెత్తారు కదా. అంతకు ముందు నుంచి హడావుడి ఉంటుంది, అతనితో చాలామంది ఉంటారు. ఆ స్థానికంగా ఆ గ్రామం లెవెల్లోనైనా తెలుస్తుంది కదా, ఆ మండల పరిధిలోనైనా ఇతను మనూరోడు, మనోడు, మన పార్టీ కూడా కాదని తెలుస్తుంది కదా. టీడీపీ నాయకుడు అయితే జగన్ ఫ్లెక్సీ పట్టుకొని అలాంటి పెద్ద బోర్డు పట్టుకొని వస్తుంటే వాళ్ళు ఎలా రానిచ్చారు నిజంగా? అది కూడా అక్కడ తేలాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా జగన్కి సంబంధించిన వ్యక్తి అయినా, కార్యకర్త అయినా, బయటోళ్ళైనా కుట్ర చేస్తే అది మరీ దారుణం. దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వెయ్యాలి. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారంటే అటువంటి వాళ్ళని. కాకపోతే ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. వైసీపీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు కదా అని మేము కూడా అలాంటి హెచ్చరికలు చేస్తాం, అలాంటి వార్నింగ్లు ఇస్తాం, ఎవడు పడితే వాడిని నరికేస్తాం, తోలు తీసేస్తామంటే ఒప్పుకోరు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య పరిపాలనే కోరుకుంటారు జనం, అంతే తప్ప నేర పరిపాలన కోరుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అదే కదా, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులని. ఆయన మాటను నిజం చేస్తారా? నిజం చేద్దామా? ఆలోచించుకోవాలి ఒకసారి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కూడా. ఆయన మాటను నిజం చేయాలనుకుంటే ఇలాంటి వేషాలు వేయాలి, లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో వెళ్ళాలి ముందుకి. ఆయన మాట్లాడారని చెప్పి అందరూ మాట్లాడుకుంటా వెళ్తే రేపొద్దున్న ఇలాగే అరెస్ట్లు అయ్యి లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళని కట్టడి చేయకపోవడంలో లోకల్ లీడర్స్ ఎంతవరకు వైఫల్యం చెందారనేది కూడా వైసీపీ ఆలోచించుకోవాలి. లేదు నిజంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఇలాగా కుట్ర చేస్తున్నారంటే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి.